చికెన్ బ్రెడ్ ఫ్లఫీగా ఇంట్లోనే చేసే విధంగా నేను చేశాను. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో 140 ml వాటర్ వేసి అందులోని 5 గ్రామ్స్ ఈస్ట్ యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ వాటర్ అనేది హాట్ వాటర్ యూస్ చేయాలండి, లేకపోతే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవ్వదు. చూడండి, నేను హాట్ వాటర్ యూస్ చేసి ఈస్ట్ యాక్టివేట్ చేశాను. మీకు కూల్ వాటర్లో కూడా చేసి చూపించాను. చూసారా, ఇక్కడ ఈస్ట్ అసలు యాక్టివేట్ అవ్వలేదు. అక్కడ బబుల్స్ అలాగా థిక్గా వచ్చింది, కానీ ఇందులో చాలా అసలు వాటర్ లాగే ఉంది తప్ప థిక్నెస్ రాలేదు. అందుకే మీరు బేకింగ్ ఎప్పుడైనా చేసేటప్పుడు రూమ్ టెంపరేచర్ ఉన్న వాటినే యూస్ చేయాలి. ఇప్పుడు ఈస్ట్ని మరొకసారి కలుపుకొని పూర్తిగా వాటర్లో సాల్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి. పిండి కలుపుకునే గిన్నెలోకి 250 గ్రామ్స్ మైదా, అలాగే 50 గ్రామ్స్ షుగర్ పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ షుగర్ని యాడ్ చేసి హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి దీన్ని పూర్తిగా కలుపుకోవాలి. దీనికి వాటర్ అయితే అస్సలు అవసరం ఉండదండి, మనం వేసిన క్వాంటిటీ అలా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 10 గ్రాముల బటర్ కూడా యాడ్ చేసి దీన్ని పూర్తిగా ఒకే డైరెక్షన్లో మనం ఒత్తుకోవాలి. మీరు చపాతీ పిండిలాగా పైకి కిందికి తిప్పేస్తే ఇది అస్సలు పొంగదండి. చూడండి, ఒకే డైరెక్షన్లో మనం చేస్తే పొంగడం అనేది ఎలాగుంటుందో నేను మీకు చూపిస్తాను. చూసారా ఎలా పొంగుతుందో? ఇప్పుడు దీన్ని ఒకసారి పైకి తీసుకొని రివర్స్లో తిప్పి 1 గంట పాటు నాననివ్వాలి. దీని మీద ఆయిల్ వేసి నానబెట్టండి, మంచి టెక్స్చర్ ఉంటుంది. చూసారా, 1 గంట తర్వాత ఇది డబుల్ సైజ్ వచ్చింది. ఇప్పుడు వీటిని ఈక్వల్ బాల్స్గా డివైడ్ చేసుకొని ఆ బాల్స్ మధ్యలో చికెన్ అనేది స్టఫ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మరొక 20 నిమిషాల పాటు నానబెట్టి ఉంచి ఓవెన్ని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసి ఈలోపు బేకింగ్ బౌల్ రెడీ చేసుకోవాలి. ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసి మనం ఈ బాల్స్ అనేది అందులో ప్లేస్ చేసుకొని వీటి మీద మరిగించి పెట్టుకున్న పాలని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. పైన రాసుకున్న తర్వాత ఓవెన్ ఓపెన్ చేసి మన యొక్క బేకింగ్ ట్రే లోపల పెట్టి 230 డిగ్రీస్లో అలాగే 20 నిమిషాల పాటు మనం బేక్ చేయాలి. చూసారా బేకింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉందో? ఇవి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో? ఇప్పుడు దీనిపైన బటర్తో గార్నిష్ చేసి దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన చికెన్ బ్రెడ్స్ రెడీ. చూడండి, చాలా వేడిగా ఉంది. నా చెయ్యి కూడా ఇక్కడ కాలిపోతుంది, చూపించలేకపోయాను. కొంతసేపు పోయిన తర్వాత అయినా సరే చాలా వేడిగా ఉంది. నుండి పొగలు వస్తున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసి నాకు చెప్పండి.